హాయ్, నేను మీ జావేద్. ఈరోజు ఎపిసోడ్లో కంటెండర్ రిలేటెడ్ క్యాప్టెన్సీ కంటెండర్ రిలేటెడ్ టాస్క్ అనేది స్టార్ట్ అయింది. జరుగుతుంది యాక్చువల్గా ఒక ఫోన్ కాల్ టాస్క్ లాగా పెట్టారు. అంత ఇంట్రెస్టింగ్గా లేదు, బట్ మీకు ఇంట్రెస్ట్ వచ్చే ఒక మంచి అంటే బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ గురించి చెప్పబోతున్నాను యాక్చువల్గా ఈ వీడియోలో. ఫస్ట్, ద టాప్ 5 కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ ఇస్ తనుజా. ఇది ఎగ్జాక్ట్. తనుజ మాత్రం టాప్ 5లో కంపల్సరీ ఉంటుంది. బికాస్ యాజ్ పర్ హర్ ఓటింగ్స్, ఆమెకు వచ్చే ఓటింగ్స్ హౌస్లో అంత పర్సంటేజ్ ఎవరికి లేదు యాక్చువల్గా. సో ఆమె ఆల్మోస్ట్ చాలా నామినేషన్స్ ఫేస్ చేస్తుంది. అండ్ అన్ని నామినేషన్స్లో ఆమెకు వచ్చే పర్సంటేజ్ అదే పర్సంటేజ్ని ప్రతి ఒక్క నామినేషన్లో క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. సో యాక్చువల్గా నేను ఇమాన్యుయల్ కూడా ఈరోజు అంటే నిన్న మండే రోజు నామినేట్ అయ్యి ఉండి వచ్చుంటే బాగుండేది అని చెప్పాను, బట్ అది కుదరలేదు. ఒకవేళ ఇమాన్యుయల్ కూడా నామినేషన్స్లో కానీ ఉండుంటే ఇమాన్యుయల్కి ఎంత పర్సంటేజ్ వచ్చేదో మనకి తెలిసేది యాక్చువల్గా. కానీ తనుజాకు మాత్రం నాకు తెలిసి తనుజాని బీట్ చేసేంత పర్సంటేజ్ ఇమాన్యుయల్కి రాదు అని అనిపిస్తుంది. బట్ ఇమాన్యుయల్ కూడా ఒక బకెట్ ఆఫ్ పర్సంటేజ్ అండ్ ఆడియన్స్ కూడా ఉన్నారు. సో అతను కూడా నామినేషన్స్లోకి వస్తే మంచి పర్సంటేజెస్ వస్తుంది. బట్ తనుజా ది బెస్ట్ అనిపిస్తుంది యాక్చువల్గా. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలేలో విన్నర్ ఒక లేడీ అవ్వబోతుంది అని అనిపిస్తుంది యాక్చువల్గా తనుజాని చూస్తుంటే. బికాస్ ఆమె పర్సంటేజ్ చూస్తుంటే అసలు ఎక్కడ తగ్గట్లేదు. ఆమె పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంది, ఆమె పర్సంటేజెస్ కూడా అలానే ఉంది. సో తనుజా ఇస్ ద ఫస్ట్ టాప్ 5 కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అని కూడా ఈ వీడియోలో చెప్పేస్తున్నాను యాక్చువల్గా. సెకండ్ వస్తే కళ్యాణ్ కూడా టాప్ 5లో ఉండబోతున్నాడు అని అనిపిస్తుంది. బేస్డ్ ఆన్ హిస్ ఓటింగ్ పర్సంటేజెస్ అతను ఒక డబుల్ డిజిట్ పర్సంటేజెస్ని క్యారీ చేస్తున్నాడు. దాన్ని క్యారీ చేయడమే కాదు, క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు. అతను ఎప్పుడు నామినేషన్స్లో ఉన్నా ఆ పర్సంటేజ్ ఆల్మోస్ట్ సెకండ్ ప్లేస్ని కొట్టే పర్సంటేజ్, అంటే ఆల్మోస్ట్ ఆయన్ని సెకండ్ ప్లేస్ చెప్పాలంటే ఆ ప్లేస్ని కొట్టే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఇమాన్యుయల్ కానీ నామినేషన్స్ వస్తే ఇమాన్యుయల్ కూడా సెకండ్ ప్లేస్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇమాన్యుయల్ కూడా అందరికి తెలుసు, ఇమాన్యుయల్ కూడా టాప్ 5లో కంపల్సరీ ఉంటాడని చెప్పేసి. ఇప్పుడు ముగ్గురు, తనుజ, పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్, వీళ్ళు ముగ్గురు కన్ఫర్మ్డ్గా టాప్ 5లో ఉండబోతున్నారు. అండ్ ఆల్మోస్ట్ వీళ్ళ ముగ్గురు మధ్యలోనే విన్నర్ కూడా ఉండబోతున్నారు. తర్వాత ఓకే, టాప్ 5 గురించి చెప్పాను. అండ్ ఈరోజు నామినేషన్స్ ఉన్న పర్సంటేజ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఈరోజు చూస్తే సాయికి చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది, సింగిల్ డిజిట్, అది కూడా బిలో 5% ఉన్న కారణంతో లీస్ట్లో సాయి ఉన్నాడు, సాయి శ్రీనివాస్. తర్వాత మిగతా వాళ్ళతో చూసుకుంటే ద బెస్ట్ పర్సంటేజెస్ ఉన్నాయి. యాక్చువల్గా కిరణ్ అంటున్నాను కాదు, గౌరవ్ రాలేదు. అండ్ ఆల్సో నిఖిల్ కూడా నామినేషన్స్లో లేరు. సో చూడాలి ఎలా జరుగుతుందో అనేది. ఇంకా మిగతా వాళ్ళ పర్సంటేజ్ యాజ్ యూజువల్ కానీ వాళ్ళు ఎంత క్యారీ చేసుకుంటారో అంతే ఉంది, దాంట్లో ఏం మార్పు లేదు. బట్ సాయి మాత్రం లిస్ట్లో ఉన్నాడు. మేబీ ఇంకా 2 days ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మేబీ హిస్ పర్సంటేజ్, అంటే నాకు తెలిసి లాస్ట్ టైంలో సాయి ఓకే అప్పుడు సాయి ఎలాగో ఒకటి నామినేషన్లో ఉన్నాడు, బట్ పర్సంటేజ్ క్యారీ చేశాడు, బట్ ఎలిమినేట్ అవ్వలేదు. ఈసారి దానికి భిన్నంగా ఉంది ఈ పర్సంటేజెస్ ఈసారి నామినేషన్స్లో. ఎందుకంటే ఆల్మోస్ట్ సాయితో పాటు ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ నామినేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళే అండ్ ఆల్సో మంచి పర్సంటేజెస్ క్యారీ చేసే వాళ్ళే. యాక్చువల్గా సంజన, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్, రాము, సాయి, తనుజ ఉన్నారు. తనుజ అంటే యాక్చువల్గా నేనేం చెప్తున్నానంటే సాయి లీస్ట్లో ఉన్నాడు కదా, సాయికి కొంచెం ముందు ఉంది రాము. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే రాము పర్సంటేజ్ ముందు చూసుకుంటే చాలా ఎక్కువ ఉండేది, అసలు గ్రాడ్యువల్గా పడిపోయింది రాము పర్సంటేజ్. సో నేనేం చెప్పానంటే నా ప్రీవియస్ పోల్ పోస్ట్లో నేనేం చెప్పానంటే రాముని కూడా స్పెసిఫిక్గా వన్ ఆఫ్ ద పాయింట్లో నేను టాప్ 5 కంటెస్టెంట్ ఉండబోతున్నా లేదా అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నా. బట్ ఈరోజు పర్సంటేజ్ చూస్తే రాము టాప్ 5లో ఉండాలి అంటే చాలా కష్టం. ఆ ఫైట్ని రాము పర్సంటేజెస్ ఎదుర్కోలేదు అని అనిపిస్తుంది. అది ఈ రోజుతో నాకైతే క్లారిటీ వచ్చింది. ఇంకా 2 days చూద్దాం. ఆల్మోస్ట్ రాము పర్సంటేజ్ ఇలానే ఉండబోతుంది. భరణి, రాము, సాయి, వీళ్ళ ముగ్గురులో సాయి పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. డేంజర్ జోన్లో రామునైనా భరణినైనా మళ్ళీ సాయితో కలిపి పెట్టబోవచ్చు. మేబీ సాయి కన్ఫామ్గా ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.
కనపడుతున్నాయి కూడా. ఎందుకంటే రాము, భరణి ప్రేక్షకులకు అలవాటైన పేర్లు ఇవి. వాళ్ళ గ్రూప్ ఆఫ్ పర్సంటేజెస్ వాళ్ళ దగ్గరికి, అది వాళ్ళు ఎలా ఆడినా ఆడకపోయినా వాళ్ళకి పడాల్సిన ఓట్లు మాత్రం కన్ఫామ్ గా వాళ్ళకి పడతాయి. సో అది మాత్రం గ్యారంటీ. సో దీంట్లో ఏమి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో సాయి కొత్తవాడు కాబట్టి లాస్ట్ టైం ఒక్కసారి నామినేషన్స్ ఫేస్ చేశాడు. అప్పుడు కూడా తను నామినేషన్స్ లో ఉన్నప్పుడు రమ్య కూడా ఉంది. సో రమ్యకి ఉన్న పర్సంటేజ్ సాయి కన్నా తక్కువ ఉన్న కారణంతో రమ్య ఎలిమినేట్ అయిపోయింది. కానీ ఈసారి సాయి నాకైతే ఎలిమినేట్ అయిపోతాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే రాము ఉన్నాడు తనకి దగ్గరగా, బట్ రాము అయ్యేటట్టు లేడు. రాము అవ్వడు. బట్ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే హౌస్ లో రాము హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాడు, వాళ్ళ ఫ్యామిలీని ఫీల్ అవుతున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ చూడాలని అనిపిస్తుంది యాక్చువల్ అని అని చెప్తున్నారు కూడా లోపల కంటెస్టెంట్స్ కూడా. హోమ్ సిక్ ఫీల్ అవుతున్నారు అని స్పెసిఫిక్గా రీతు చెప్పింది అనమాట. సో అతన్ని చూస్తుంటే కూడా అలానే ఉంది. చాలా గేమ్ వరకు చాలా డల్ అయిపోయింది. మొనపటిలాగా అసలు ఆడట్లేదు. స్టార్టింగ్ లో అసలు ఏం ఆడలేదు, తర్వాత మిడిల్లో కొంచెం ఆడాడు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డౌన్ అయిపోయాడు. సో అందు కారణంతో ఇతను టాప్ 5 లో ఉండలేడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టాప్ 5 లో ఆల్మోస్ట్ ముగ్గురు కన్ఫర్మ్ అయిపోయారు. ఇంకో ఇద్దరు, వీళ్ళిద్దరిలో కూడా వీళ్ళిద్దరిని చూస్తుంటే కన్ఫర్మ్ నాకైతే రీతు ఉండబోతుంది. అండ్ 5th ప్లేస్ మాత్రం సుమన్ శెట్టి అనిపిస్తుంది. ఎందుకంటే సుమన్ శెట్టి కూడా ఒక పర్సంటేజెస్ని క్యారీ చేస్తున్నారు, అదే క్యారీ ఫోర్డ్ అవుతుంది. చూడాలి. సుమన్ శెట్టి కూడా టాప్ 5 లో ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ ఆల్సో రీతు కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అది మాత్రం డౌట్ ఆఫ్ బెనిఫిట్ ఆఫ్ డౌటే నాకు, నేను కన్ఫామ్గా చెప్పలేను. ఈ ముగ్గురు, తనుజ, ఇమాన్యుల్, పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు కన్ఫామ్ అయిపోయారు. ఆల్మోస్ట్ కన్ఫామే. ఇంకా టాప్ 5 లో ఉండబోతున్నారు. తర్వాత ఓటింగ్స్ గురించి చెప్పేశాను, టాప్ 5 గురించి చెప్పేశాను. ఇంకా బిగ్ బాస్ ఈ సీజన్ ఆల్మోస్ట్ చూస్తుంటే అంతగా ప్రేక్షకులని ఆకర్షించలేకపోయింది అనిపిస్తుంది యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఒక్కసారిగా ఏం జరిగిందంటే వీళ్ళు మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని తేవడంతో మళ్ళీ మధ్యలో నుంచి, అంటే 5th వీక్లో తెచ్చారు కాబట్టి మళ్ళీ 5th వీక్ నుంచి మళ్ళీ ఫస్ట్ వీక్ లాగా జరిగింది. ఇక్కడ చూస్తుంటే ఫస్ట్ వీక్లో ఎన్ని గొడవలు రేస్ చేస్తాయో అదే గొడవలు ఇక్కడ కూడా రేస్ అయ్యి, సో అక్కడ నుంచి మళ్ళీ చూస్తుంటే కొంచెం డల్ అనిపిస్తుంది ఎపిసోడ్ పరంగా చూస్తుంటే. బట్ బిగ్ బాస్ ఏం చేస్తారేమో, ఇంకొన్ని వీక్స్ ఉన్నాయి మనకి. నవంబర్ మొత్తం ఉంది, డిసెంబర్లో ఫినాలే కాబట్టి దీంట్లో ఇంకా వీళ్ళు రక్తి కట్టించేలాగా చేస్తారేమో, ఇంకా మంచిగా చేస్తారేమో అనిపిస్తుంది. చూడాలి. ఇంకా మసాలాస్ యాడ్ చేస్తారు, ఇంకా గొడవలు పెంచేలాగా చేస్తారు, ఇంకా టాస్క్ యాడ్ చేస్తారు అనిపిస్తుంది. బట్ అక్కడ కంటెస్టెంట్ని చూస్తుంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఏ టాస్క్ అయినా అలవాటు అయిపోయాడు. సో అలవాటు అయిపోయిన కారణంతో వాళ్ళు ఎలాగైనా ఆడుతున్నారు. ఎంత మంచి గొడవలో అయినా, అంటే ఒకరిని అర్థం చేసుకోవడం ఎక్కువ అయిపోయింది అనమాట. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సంజన రీతుని నామినేట్ చేశారు కదా పాయింట్స్ పెట్టి. సో అక్కడ డిఫెన్స్ చేయడం జరిగింది. సో తర్వాత చూస్తే సంజన బోర్మని నేర్చారు. ఎందుకంటే రీతుని నామినేషన్ పాయింట్లు పెట్టి మాట్లాడడం సంజనాకి ఇష్టం లేదు. ఎందుకంటే రీతు సంజన కోసం హెయిర్ని సాక్రిఫైస్ చేసి ఆమె లోపలికి వచ్చేటట్టు చేసింది కాబట్టి. సో ఇప్పుడు ఎలాగుందంటే ఆల్మోస్ట్ వీటి గొడవలు పడినా కూడా ఈజీగానే అండర్స్టాండ్ అయిపోయి మళ్ళీ కలిసిపోతున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే ఫస్ట్ 5 వీక్స్లో ఉన్న అంత హైప్ అనేది ఇక్కడ కనబడట్లేదు. ఒకవేళ నెక్స్ట్ వీక్ అంటే ఒక 2 వీక్స్ డిసెంబర్కి, అంటే ఫైనాలే ఎపిసోడ్స్కి దగ్గరగా ఉన్నప్పుడు హైప్ ఉంటుంది అని అనిపిస్తుంది. బట్ హౌస్లో మాత్రం హౌస్ మేట్స్ చాలా ఎక్కువగానే ఉన్నారు, హౌస్ ఫుల్గానే ఉంది, కానీ అంతగా ఆకట్టుకోలేకపోతుంది అని నాకు స్పెసిఫిక్గా అనిపిస్తుంది. యాక్చువల్గా అంటే ఎపిసోడ్ చూస్తున్నా కూడా ఒక్కొక్కసారి బోర్ కొడుతుంది. ఈరోజు అంత ఇంట్రెస్టింగ్గా లేదు అనిపిస్తుంది. బట్ చూడాలి. రేపు ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కంటెంటర్ కాబట్టి, క్యాప్టెన్సీ కంటెంటర్ రిలేటెడ్ కాబట్టి రేపు ఇంకా బాగుపడుతుంది. ఈరోజు టాస్క్లు కూడా పెట్టారు కాబట్టి దాంట్లో ఫైనల్ అయిన వాళ్ళకి మంచిగా ఇంకా బాగా పెడతారు. నెక్స్ట్ ఇంకొకటి గట్టిగా మాట్లాడాలి. యాక్చువల్గా ఏం మాట్లాడాలంటే ఇమాన్యుల్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇమాన్యుల్ ఏ టాస్క్ ఆడినా కూడా పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు. తను 100% ఇస్తున్నాడు. ఈరోజు కూడా ఆ కంటెంటర్ రిలేటెడ్ టాస్క్లో వాళ్ళ టీంలో రాము, ఇమాన్యుల్ ఆడారు ఒక గేమ్. దాంట్లో ఇమాన్యుల్ అయితే ఆడిన విధానం చూస్తుంటే షేక్ అయిపోతుంది యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే భరణి గారిని పర్మనెంట్ హౌస్ మేట్ చేయడానికి ఆ లాస్ట్ టాస్క్లో అటువైపు పవన్ కళ్యాణ్ ఉన్నాడు సీజన్కి హెల్ప్ చేయడానికి, ఇటు పక్క ఇమాన్యుల్ వచ్చాడు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఆ పైప్ సెట్స్ని పెట్టేస్తాడు అనుకున్నా, బట్ అతను ఫెయిల్ అయిపోయాడు దాంట్లో. కానీ ఇమాన్యుల్ ఇంత సింపుల్గా పెట్టేశాడు. ఎలా ఆడుతున్నాడంటే ఇమాన్యుల్ దగ్గర స్పోర్టివ్ స్పిరిట్ ఉంది, మంచిగా ఆడతాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు,
గొడవల్లో పార్టిసిపేట్ చేస్తాడు, హౌస్ లో ప్రతి దాంట్లో ఉంటాడు, ఆల్మోస్ట్ ఉంటాడు. ఇమాన్యుల్ కనపడకుండా అసలు ఎపిసోడే ఉండదు, ఇమాన్యుల్ హైప్ లేకుండా అసలు ఎపిసోడే ఉండదు. సో యాక్చువల్గా ఈసారి బిగ్ బాస్ హౌస్ కి కింగ్ ఎవరని చెప్పాలంటే మేల్స్ నుంచి ఇమాన్యుల్, ఫీమేల్స్ నుంచి తనుజ తర్వాత సంజన వస్తారు. యాక్చువల్గా సంజన గారు స్టార్టింగ్ సీజన్స్ లో 1 to 5 వీక్స్ లో ఉన్న అంత హైప్ అనేది ఇప్పుడు లేదు, చాలా తగ్గిపోయారు. ఆమె రాను రాను ఏంటంటే ఆమె పార్టిసిపేషన్ కూడా కొంచెం తగ్గుతుంది, అంతగా యాక్టివ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. సో ఆమె కూడా కొంచెం హోమ్ సిక్ ఫీల్ అవుతున్నారు, స్పెసిఫిక్గా వాళ్ళ పిల్లల్ని ఫీల్ అవుతున్నారు. వాళ్ళని చూపిస్తే ఇంకొంచెం ఎంకరేజ్మెంట్తో ఇంకా బాగా ఆడతారు నాకు అని అనిపిస్తుంది. అది చూడాలి. ఫ్యామిలీ వీక్ గురించి అసలు హౌస్ మేట్స్ పడి చచ్చిపోతున్నారు. యాక్చువల్ చెప్పాలంటే ఫ్యామిలీ వీక్ ఎవరు వస్తుంది, మా ఫ్యామిలీని చూడాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ హౌస్ వీక్ ఫీల్ అవుతున్నారు. చూడాలి. మేబీ ఫ్యామిలీ వీక్ నెక్స్ట్ వీక్ ఏమైనా పెడతారా అంటే ఆల్మోస్ట్ మనం 8th వీక్ కంప్లీట్ చేసేసుకుంటున్నాం. సో 9th వీక్లోకి ఎంటర్ అయిపోతున్నాం. పెట్టేస్తారేమో అనిపిస్తుంది నాకు తొందరగానే. ఈసారి పెడితే బాగుంటుంది కొంచెం. అంటే ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ వీక్ పెట్టేటప్పుడు హౌస్లో కొంచెం హౌస్ మేట్స్ యొక్క కౌంట్ అనేది కొంచెం డిక్రీజ్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఏంటంటే చాలా ఎక్కువ ఉంది. సో అందుకని యాక్చువల్గా ఈ మాట చెప్పాను కదా, హౌస్లో కౌంట్ ఎక్కువ ఉన్న కారణంతోనే శ్రీజని హౌస్లో నుంచి బయటికి పంపించేశారు. సో ఆ టాస్క్లో కూడా ఓడిపోయింది. బట్ ఒకవేళ ఇక్కడ హౌస్ మేట్స్ ఒక కౌంట్ని బ్యాలెన్స్ చేయడానికి అయితే శ్రీజాని పెట్టేవాళ్ళు, కానీ అది కుదరదు కాబట్టి ఆమెను పంపించేశారు. బర్నీ గారు పర్మనెంట్ హౌస్ మేట్ అయిపోయారు. సో ఫ్యామిలీ వీక్ కోసం నేను కూడా ఎక్కువగా చూస్తున్నా. యాక్చువల్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పెడతారు బిగ్ బాస్, ఏం ప్లాన్ చేస్తారు ఈసారి, స్పెసిఫిక్గా రొటీన్గా చేస్తారా, ఇంకొంచెం కొత్తగా ఏమైనా యాడ్ చేస్తారా ఫ్లేవర్స్ అనేది చూడాలి. ఫ్యామిలీ వీక్ వస్తే ఎపిసోడ్ ఇంకా క్రేజ్ అనేది ఇంకొంచెం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా కొంచెం డౌన్ కనబడుతుంది కాబట్టి ఫ్యామిలీ వీక్ని త్వరగా తీసుకొస్తే ఆ క్రేజ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో కొంచెం ఇంకా షోని ఇంకా ఆడియన్స్ ఇంకా ఇంట్రెస్ట్గా చూసే అవకాశం వస్తుంది ఆడియన్స్కి కూడా అని అనిపిస్తుంది. సో దట్స్ ఇట్. ఈ వీడియో అంతే. సో ఓటింగ్ పర్సంటేజెస్లో లీస్ట్ ఉన్న వ్యక్తి సాయి, దాని తర్వాత రాము, వీళ్ళిద్దరి మధ్యనే ఎలిమినేషన్ ఉండబోతుంది. ఆర్ఎల్స్ రేపు ఎల్లుండి రోజు ఏమని కావచ్చు, ఎందుకంటే రాము తర్వాత అంటే రాము కొంచెం పైన భరణి గారు ఉన్నారు కాబట్టి ఓటింగ్ పర్సంటేజెస్లో. సో భరణి, రాము అండ్ సాయి, వీళ్ళు ముగ్గురులో సాయి విల్ బి ద లిస్ట్. సో 2 days ఓటింగ్ పర్సంటేజెస్ నాకైతే సాయికి అంతగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే ఛాన్సెస్ లేవు అని అనిపిస్తుంది, కానీ చూడాలి, మన చేతులు లేదు. మనం యాక్చువల్గా ఓటింగ్ పర్సంటేజ్ చూస్తేనే యాక్చువల్గా థర్స్డే చూస్తే మనకు ఒక కన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పేసి. సో దాట్స్ ఇట్. ఈ వీడియో అయితే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని నా ఛానల్ని. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్.